కీలకమైనటువంటి పరిణామంగా ఒక చర్చ అనేది జరుగుతుంది. అసలు గ్రామంలో ఏం జరుగుతుంది? సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము పూర్తిగా ఈ అంశానికి సంబంధించి పరిశీలించాం. ఆ గ్రామంలో పర్యటించిన తర్వాత కొన్ని విషయాలను కూడా మేము రాబట్టాం. అసలు ఏం జరుగుతుంది, ఈ యొక్క ఘటన జరగటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనే దాని మీద ముందుగా మనకి ఈ అంశం గురించి మాట్లాడేందుకు మత్తే బాబీ గారి దగ్గరికి వెళ్దాం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నమస్తే బాబీ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఏంటి మల్లాం గ్రామంలో ఏం జరిగింది? మీరేమో అంటే దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారుగా ప్రతినిధులుగా ఉన్నటువంటి వారు ఇది ఖచ్చితంగా అగ్రవర్ణాలు చేసినటువంటి పనే అని ఆరోపిస్తున్నారు. కానీ అక్కడ జరిగింది ఆ రకంగా అనేది లేదు అనేది మాకు వస్తున్నటువంటి ఇన్పుట్స్ ఏంటి? మీ యొక్క ఎంక్వైరీలో తేలినటువంటి అంశాలు ఏంటి? సార్ ముందుగా మన ఛానల్ వరకు నా విప్లవాది ఉద్యమ జైవీములు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఏదైతే మరి యువకుడు షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి యువకుడు మల్లపు సురేష్ మరి ఆయన చనిపోయిన విధానం బట్టి వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం సార్. అయితే ఈ నెల 16న ఏదైతే పల్లం అనే గ్రామంలో మరి అతను చనిపోయిన విధానం ఒక ఎత్తు అయితే అక్కడ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పరిణామాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పటికీ భారతదేశం స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అయినప్పటికీ కూడా అంటే మన చేతిలోనే ఒక సెల్ ఫోన్ రూపంలో ప్రపంచం అంతా ఇమిడిపోయే ఈ దశాబ్దంలో కూడా ఇంకా సాంఘిక బహిష్కరణ లేదంటే ఒక కులాన్ని బట్టి ఒక మతాన్ని బట్టి వీళ్ళని వెలివేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా ఆర్టీఐ భావిస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇది సమస్య కావటం లేదు సార్. అంటే ఇది ఒక గవర్నమెంట్ మీద మేము చేసేటువంటి ఆరోపణ కాదు. నేనేమంటున్నానంటే గతంలో గరగపర్రు గ్రామం తీసుకోండి. గరగపర్రు గ్రామంలో సాంఘిక బహిష్కరణ జరిగి ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నించినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ పట్ల జరిగినటువంటి వివక్షత మీకు తెలుసు. అదే విధంగా నిన్న కాక మొన్న అంటే ఒక 2 నెలల క్రితం నిజామాబాద్ జిల్లా తాలారాంపురం అనే ఒక గ్రామంలో ఎవరైతే ఈ యొక్క కళ్ళు గీత కార్మికులు ఉన్నారో వాళ్ళని కూడా సాంఘిక బహిష్కరణ చేసిన సంఘటన మనం చూసుకోవాలి. అంటే దేశం అభివృద్ధి చెందుతుంది ఏ విధంగా మేడలతోటి లేదంటే అద్దాల మేడలతోటి అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ యొక్క మనుషుల యొక్క మెదళ్లలో వీళ్ళు అస్పృశ్యులు, వీళ్ళు వెలివేయబడినటువంటి కులానికి చెందిన వారు లేదంటే వీళ్ళు వెనకబడినటువంటి కులానికి చెందిన వాళ్ళు బీసీలు వీళ్ళు అనే ఒక ఆలోచన చేత ఏదైతే ఈ పిఠాపురం నియోజకవర్గం ఉందో అక్కడ ఇప్పుడు ఈ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో కాపు సోదరులు మేము ఎంతో ప్రేమిస్తాం. ఎందుకంటే దళిత ప్లస్ కాపు ఓటు బ్యాంక్ ఉంటేనే ఏ రాజకీయ పార్టీ అయినా గాని అధికారంలోకి వచ్చి తీరుతుంది. దళిత ప్లస్ కాపు ఓటింగ్ లేకపోతే ఏ రాజకీయ పార్టీకి స్వతంత్రంగా అధికారాన్ని తీసుకునే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇక పాయింట్ కి వస్తే పల్లపు సురేష్ అనే వ్యక్తి ఎంత వయసు అండి? 37 సంవత్సరాలు. 2 పిల్లలు ఉన్నారు. అతనికి ఏదో తూతూ మంత్రంగా కొంత డబ్బులు ఇచ్చింది కాక మళ్ళా వీళ్ళు ఆధిపత్య కులానికి సంబంధించినటువంటి మా మీదే ఇంత పెత్తనం చెల్లాయిస్తారా అనే విధంగా వీళ్ళు కూరగాయలు ఇవ్వకూడదు, నిత్యావసర వస్తువులు ఇవ్వకూడదు, మాంసం విక్రయించకూడదు, లేదంటే పాలు ఇవ్వకూడదు అని చేయడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య సార్. అంటే ఇక్కడ మాకు ఆర్టికల్ నెంబర్ 19 ప్రకారం మేము ఈ నెల 17వ తారీఖున అక్కడ ఉన్న దళిత సంఘ నాయకులు కావచ్చు, దళిత సంఘ ప్రజలు కావచ్చు, దళిత ప్రజలు కావచ్చు ఒక శాంతియుతంగా ఒక నిరసన తెలియజేస్తే అది తప్పండి. అంటే మనం నోరెత్తి మాట్లాడే హక్కు కూడా లేదా? నేనేమంటున్నానంటే సాక్షాత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి నియోజకవర్గమే కాదు. ఆయన ఒక తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి అంత గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇక ప్రాణానికి సంబంధించి ఒక వ్యక్తి చనిపోతే ఆయన ఎందుకని జోక్యం చేసుకోలేదనేది నా యొక్క ఆవేదన. నేను చేసే ఫస్ట్ డిమాండ్ అంటే ఆయన సింపుల్ గా కూర్చుని ఆ నియోజకవర్గంలో కూర్చుని ఇరు పెద్దల్ని పిలిపించి లేదా ఇరు దళిత సంఘ నాయకులు కావచ్చు, అటు కాపు సంఘ నాయకులు కావచ్చు, ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి
పెద్దన్న పాత్ర ఎందుకు పోషించలేదు? ఆయన చెప్పాడు కదా, కాపుడు పెద్దన్న పాత్ర పోషించాలి ఈ ఎన్నికల్లో అని చెప్పి. మరి ఆయనే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఎందుకు పెద్దన్న పాత్ర పోషించలేదు? లేదులేండి బాబీ గారు, అది ఆయన పోషించారు. దానికి సంబంధించి ఒక కమిటీని కూడా ఫామ్ చేసి అక్కడ ఏం జరిగిందని రిపోర్ట్ తెప్పించుకున్నారు. దానికి సంబంధించి నేను వీడియో కూడా చేశాను ఉదయం. ఎందుకంటే చాలా సీరియస్ అయ్యారట, చాలా సీరియస్ అయ్యారని తెలిసింది. దానికి సంబంధించి బాధ్యులైన వారిపై అంటే ఎవరిది తప్పు ఉంది, ఆ తప్పు జరిగింది ఎందుకు జరిగింది అనే దాని మీద విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలనుకున్నా అని కూడా ఆదేశించినట్లు మాకు సమాచారం అందింది.